జరిగింది. ఎవరి గురించి అండి? యోబు గురించి. అయితే దేవుడు అన్నాడు, తన ప్రాణము తప్ప నీకు సమస్తం మీద అధికారం ఇచ్చాను. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు ఎంత గొప్ప ప్రార్థనా పరురాలిగా ఉన్నా, ఎంత గొప్ప భక్తిపరురాలిగా ఉన్నా, నీ జీవితంలో ఎంత భక్తిపరుడికైనా కష్టము అనేది రాకుండా ఉండదు. కానీ ఆ కష్టములో నుండి గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తున్నావు ఈ దినమున. హల్లెలూయా. నీకున్నటువంటి శ్రమలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదము నీ తల మీదకి వచ్చుచున్నది. హల్లెలూయా. ఈరోజు చూస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్నటువంటి బంధకములు దేవుడు తెంచివేయబోతున్నాడు. హల్లెలూయా. విశ్వాసముంచు, ప్రార్థన చేయి, విశ్వాసముంచు, మరి ఆయనను స్తుతించు, విశ్వాసముంచు దేవుని యందు ఆయనను గణపరచు. హల్లెలూయా. ఇక్కడ యోబు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఎందుకు ప్రార్థన చేయవలసి వచ్చింది యోబు ఇక్కడ అంటే, చూడండి, అతని స్నేహితులు ఎంత గొప్ప స్నేహితులు అంటే, ఒకప్పుడు అన్నీ బాగున్నప్పుడు చాలా బాగా యోబుతో ఉన్నారు. తర్వాత ఆ యోబు స్నేహితులు అందరూ వచ్చి, నువ్వు పాపం చేసుంటావు, నువ్వు పాపం చేసుంటావు, నువ్వు తప్పు చేసుకుంటావు, నీవు మాకు తెలియకుండానే నీకు ఇంకొక కోణం ఉందేమో. చూడండి, నువ్వెంత గొప్ప భక్తిపరుడిగా పైకి కనిపించావు, కానీ నీలో నిజముగా అలాంటి హృదయం లేదేమో. నువ్వు చేసిన క్రియలు మా ఎదుట బాగున్నాయి కానీ దేవుని ఎదుట బాగుండలేదేమో, అందుకే ఇంత గొప్ప కీడు నీ మీదకి వచ్చింది అని చెప్పి వారి స్నేహితులు అన్నప్పుడు, ఇదిగో దేవుని దగ్గర ఒప్పుకో నీ పాపాలు, ఇదిగో నువ్వేం పాపాలు చేస్తున్నావో చూసుకో, ఒక్కసారి నిన్ను పరీక్షించుకో అంటూ ఉన్నారు ఆ స్నేహితులు. అలాంటి స్నేహితులు కొరకు దేవుడు ఏమన్నాడు అంటే, యోబు ప్రార్థన చేస్తేనే తప్ప నేను అంగీకరించనని ఆ స్నేహితుల ఎదుటే మరి యోబు గారితో దేవుడు సెలవిచ్చాడు. ఇదిగో యోబు, నువ్వు నమ్మకముగా ఉన్నావు, ఎందుకంటే నీకున్న దీన స్థితిలో నన్ను స్తుతించావు, యెహోవా ఇచ్చాను యెహోవాయే తీసుకున్నని మరి మాట్లాడావు. ఇదిగో నీ మాట నచ్చింది, నాకు నీ విశ్వాసం నచ్చింది, కాబట్టి నిన్ను నేను హెచ్చిస్తాను. హల్లెలూయా. నీది ఎదుట ఉండి నిన్ను అన్నటువంటి ప్రతి ఒక్కరి నిమిత్తము నువ్వు ప్రార్థన చేయి. ఈరోజు మనము రివెంజ్ తీర్చుకుంటామండి. మనమైతే ఏం చేస్తాము, మనల్ని అన్నవారి నిమిత్తము మనము రివెంజ్ అంటారు కదా, మనము కొట్టారా ఎదురు కొట్టేయాలి, తిట్టారా ఎవరన్నా తిట్టేయాలి. ఈ విధంగా మన హృదయం ఉంటుంది. కానీ ఎవరైతే మనల్ని అన్నారో వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారి నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అండి, హల్లెలూయా, చూడండి యోబు గారు దేవుని మీద ఎంతగా అనుకున్నారో చూడండి, దేవుని మీద ఎంత శ్రద్ధ పెట్టి ఉన్నారో చూడండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు